నమస్తే మాలీడ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఊరూరా వాడవాడల సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్న రాష్ట్ర ప్రజలు. అందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మన్నపల్లి గ్రామంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని తలపించే విధంగా గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఇది మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రూపాయలు ఇచ్చారండి. అలాగే స్వామిరెడ్డి సత్యనారాయణ గారు అన్నారం గారు 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. పాటంచెట్టి చంద్రరావు
తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో గత 8 సంవత్సరాలు పెట్టి ఈ గుడికి మన అతి వైభవంగా మన ఈ కొమ్మనాపల్లిలో ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగినట్టుగా జరుగుతుందండి కళ్యాణం ఇక్కడ. ఆ తర్వాత ప్రతి సంవత్సరం యాగం చేయంత్రం, ఆ తర్వాత భోజనాలు పెడుతున్నాం. చాలా చాలా వైభవంగా జరుపుకుంటున్నామండి. మా కొమ్మనాపల్లి గ్రామంలో పెద్దల సహకారంతో మా ఈ కార్యక్రమం అంతా పూజ చేసుకుని జయప్రదం చేయిస్తామండి. అలాగే మా కోన రాంబాబు గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఇంటికాడ ఎంత పనున్నా మా తెలుగుదేశం కార్యకర్తలండి రాంబాబు గారు కుటుంబం కూడా వచ్చి ఇక్కడ సహకరించదండి. ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం మేము. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయం గత పూర్వీకులు ఈ రామాలయాన్ని నిర్మించారండి. పోను ఆ రామాలయం పాడైపోవడం వల్ల 2018లో పునర్నిర్మాణం జరిగిందండి. ఈ పునర్నిర్మాణం జరిగాక మా యావత్తు యూత్ అంతా ఏకమయ్యి ఈ రామాలయాన్ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మా కొమ్మనాపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే రకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారండి. ప్రతి సంవత్సరము ఏకాహం జరుగుతుంది, అలాగే భోజనాలు జరుగుతాయి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో చాలా దీదీప్యమాన్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేస్తారండి. అదే విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో తోడ్పాటు ప్రోత్సాహం కూడా ఇస్తుంటారా. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే రకంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కళ్యాణ మహోత్సవం తిలకించవలసిందిగా కోరుతున్నాం.